అందరికీ నమస్కారము। ఈ రోజు మనం రెండో రోజు ఫీల్డ్ అనేది స్టార్ట్ చేస్తున్నాము। గత 3 రోజుల నుంచి కోస్తున్నాం కానీ మధ్యలో వర్షం రావడంతో మనకి బండి అనేది మంచిగా నడవలేదు, వర్క్ అనేది కూడా సరిగా అవ్వలేదు। నిన్న మొత్తం ఫీల్డ్ మొత్తం బాగా జరిగింది। నిన్న దాదాపుగా ఒక 6 గంటలు అనేది కోసాము। ఈ రోజు కూడా రెండో రోజు ఫీల్డ్ అనేది ఉంది। ఇప్పుడే మనం బయలుదేరుతున్నాము। మన బండి వచ్చేసి మన ములకల్పల్లి బంకులో పెట్టడం అనేది జరిగింది। నైట్ అక్కడనే ఉంది। ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి। ప్రజెంట్ మన మిషన్ ఆపరేటరు ఈ సారు ఆ సారు వీళ్ళిద్దరు మెయిన్, మేము మొత్తం డూప్లికేట్ వర్క్ అంతా చూసుకుంటాం। వీళ్ళు మాత్రం మెయిన్ మేము పైపైన అంతా చూసుకోవడం, మాకు మాత్రం పని మాత్రం బాగా చేపిస్తున్నారు। మమ్మల్ని గ్రీజ్ కొట్టిస్తున్నారు, టైర్లు తోడడం అంటున్నారు, మట్టి తోడడం అంటున్నారు। వీళ్ళు మాత్రం పైన కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు। ఓకేనా। నిన్న ఒక్కరోజు మన బండి నడవడంతో చూడండి మట్టి మొత్తం కూడా బాగా పట్టింది। నిన్న సగం మనకి 4 వీల్ నడిచింది, సగం 2 వీల్ అనేది నడిచింది। మొత్తం కూడా ఎక్కడికి మట్టి అనేది పెడితే మొత్తం కూడా క్లీన్ అనేది చేస్తున్నాము। చూడండి ఒక్కరోజు బండి నడిచేసరికి మొత్తం టైర్లు కూడా గొల్ల అయినాయి। చూడండి ఎట్లా బురద అనేది అంటుందో। అంటే ఇది ఏంటంటే ఫీల్డ్ అనేది మనకి బురద అనేది ఆరలేదు, సగం మనకి 4 వీల్ నడుస్తుంది, సగం 2 వీల్ నడవడం వల్ల 4 వీల్ నడిచినప్పుడు ఏంటంటే మనకి ఇబ్బంది అవ్వడం వల్ల టైర్ దిగబడడం వల్ల మట్టి అనేది అంటుంది। ఫీల్డ్ మొత్తం కూడా ఇలా డ్రై ఉండడం వల్ల చూడండి బండి మొత్తం కూడా స్లో అనేది కోస్తుంది। ఎందువల్ల అంటే మొత్తం కూడా చాప పరిచినట్టుగా పరవడం వల్ల మనకి నిదానంగా కోయడం అనేది జరుగుతుంది। దాదాపుగా ఒక్కొక్క మడి నాకు తెలిసి 1-2 గంటలు కూడా పట్టవచ్చు, ఎందుకంటే అంత స్లోగా అనేది వెళ్తున్నాము। మళ్ళీ అక్కడక్కడ కూడా కొంచెం బురద ఉండేసరికి మనకి లేట్ అనేది కూడా అవుతుంది। చూడండి మొత్తం బండి అనేది ఏ విధంగా దిగబడుతుందో, మొత్తం కూడా కింద పరవడం వల్ల నిదానంగా అనేది వెళ్తున్నాము। ఎందుకంటే ముందు మనకి అక్కడ మట్టి అనేది ఇరుకుతుంది, అందువల్లనే కొంచెం అక్కడక్కడ కూడా ఆగి తీయాల్సి అనేది వస్తుంది। చూడండి ఎంత ఇబ్బంది అనేది అవుతుందో, చాలా నిదానంగా అనేది కోస్తున్నాము। వాటిలో ఆ బ్లేడ్లలోకి అనేది మట్టి అనేది ఇరికి మన గడ్డిని అనేది సరిగా కోయడం అనేది లేదు, అందుకే మళ్ళీ మధ్యలో ఆగి వాటిని తీయడం అనేది జరుగుతుంది। నాకు తెలిసి అయితే ఒక్కొక్క మడి వచ్చేసి గంట ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే మొత్తం కూడా చాప పరిచినట్టుగా పరవడం వల్ల కొంచెం నిదానంగా స్లోగా అనేది వెళ్ళాల్సి వస్తుంది। ఇది చూడండి ఎంత నిదానంగా అనేది వస్తుందో, బండి కదలినట్టుగా అనేది వస్తుంది। ఇగో చూడండి ఎట్లా మొత్తం కూడా కింద పరవడం వల్ల చిన్నగా రావాల్సి అనేది వస్తుంది। చూడండి ఎంత నిదానంగా అనేది వస్తుందో, ఒక్కొక్కడ బ్లేడ్లలో మట్టికి కూడా ఆపి మరీ తీయాల్సి అనేది వస్తుంది। మనకి తగలడం కూడా ఇలాంటి ఫీల్డ్ అనేది తగిలింది మన బండికి। చూడండి కింద పరిచి తీయాల్సి అనేది వస్తుంది, మళ్ళీ మట్టి ఇరికిందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి। అంతా గాలి వర్షం వల్ల ఇదంతా కూడా కింద పడడం అనేది జరిగింది। అక్కడక్కడ కూడా చూడండి చెట్లు అనేది కూడా చిన్న మొక్కలు అనేది కూడా మొలిచాయి। ఈరోజు చూడాలి మరి ఒక్కొక్క దాదాపుగా ఇవే పెద్ద మల్లె మనకు ఒక 4 మల్లె అనేది ఉన్నాయి, మరి ఒక్కొక్క ఎంత టైం పడుతుందో చూడాలి। చూడండి ఎంత నిదానంగా అనేది కోస్తుందో। దాదాపుగా ఇప్పుడు ఒక టైం వచ్చేసి 2 అనేది అవుతుంది। ఇక పై మడి తర్వాత అవతల పై మడి అనేది కోసాము, అక్కడ మనుషులు నిలబడ్డారు కదా ఆ మడి, దాని కింద మడి అనేది కోసాము, 3వ మడికి అనేది వచ్చాము। ఇప్పుడు ఆ 2 మళ్ళు కలిపి మనకి దాదాపుగా 1 గంటన్నర అనేది కోసాము। ఇది కొంచెం వాటి మీద కొంచెం తక్కువే ఉంది, ఇది ఎంత టైం పడుతుందో కూడా చూద్దాము। మా 2 మళ్ళు మాత్రం బాగా కింద పడి ఉండడం వల్ల చాలా నిదానంగా అనేది కోసాము। ఈ కింద మడి ఉంది చూసారా, స్తంభం ఉన్న మడి, ఈ మడి మాత్రం మనకి ఇంకా ఎక్కువ టైం అనేది తీసుకుంది। 4 వీల్ అనేది నడిచింది, ఎందుకంటే బురద అనేది ఉంది। ప్రజెంట్ ఇప్పుడు కూడా మనకి 4 వీల్ అనేది నడుస్తుంది, చాలా నిదానంగా ఓపికతో అనేది కోస్తున్నాము। ఎందుకంటే చూడండి బండి అనేది కూడా ఆగి అనేది కోస్తుంది, బాగా ఇబ్బంది అనేది అవుతుంది బండి కదలడము, అదేవిధంగా కింద పడ్డది కాబట్టి కొంచెం నిదానంగా ఓపికతో అనేది కోస్తున్నాము। ఈ రోజు ఫీల్డ్ వచ్చేసి ఈ విధంగా అనేది ఉంది। కొత్త బండిని తీసుకొచ్చి
ఇందులో కింద పడ్డ ఫీల్డ్లు అనేది పెట్టాము. మనకి కిరాయి ఏదైనా సరే ఎంత ఇబ్బంది అయినా సరే కోస్తూనే ఉండాలి, ఎందుకంటే మళ్ళీ వచ్చిన కిరాయి అనేది మళ్ళీ రాదు. అందుకనే ఓపికతో నిదానంతో అనేది కోస్తున్నాము. చూడండి టైర్ మొత్తం కూడా బంక ఉండడం వల్ల గాలి చూడండి ఏ విధంగా పడుతున్నాయో, ఈ విధంగా గాలి అనేది వస్తుంది. టైరింగ్ చూడండి మట్టి అనేది ఏ విధంగా అంటుందో. 4 వీల్లే కొంచెం కష్టంగానే వస్తుంది. నీళ్ళు అనేది బాగా ఉంటే మాత్రం మంచిగా అనేది పోయొచ్చు. కింద పడి ఉండడం, అట్లా దిగబడడం కొంచెం బండికి కూడా ఇబ్బందిగానే. ఇలాంటి ఫీల్డ్ అనేది చాలా తక్కువ కోయాలి, కానీ మనకేంటంటే స్టార్టింగ్ కాబట్టి బండి ఎందుకు ఖాళీగా ఉంచడం అన్నట్లుగా కోయడం అనేది జరుగుతుంది. మ్యాక్సిమం ఇలాంటి పంట పొలాన్ని కోయడానికి చాలామంది ఎక్కువ రారు, కానీ తప్పదు. కిరాయిలు అయినప్పుడు మాత్రం ఇలాంటి కిరాయిలకు వెళ్ళాల్సి అనేది వస్తుంది. చూడండి టైర్కి మట్టి చూడండి అట్లా 4 వీలర్స్ ఎట్లా నడుస్తుందో చూడండి, ఒక మాదిరిగా పోతుంది. ఎంత నిదానంగా కోయాల్సి అనేది వస్తుందో. చాలామంది కూడా అంటున్నారు స్లోగా వస్తున్నారు ఏంటి అని. ఇదిగో స్లోగా కోయడానికి మెయిన్ కారణం ఇదే. పొలం అనేది కింద పడి ఉండడం వల్లనే ఈ విధంగా అనేది అవుతుంది. చూడండి ఎంత నిదానంగా అనేది వస్తుంది. పొద్దున 10:50కి మిషన్ అనేది స్టార్ట్ చేసినాము. ఇప్పుడు దాదాపుగా సుమారుగా టైం వచ్చేసి మనకి 4:32 అనేది అవుతుంది. ఇంకా బండి అనేది ఆగకుండా కంటిన్యూషన్గా తోలుతూనే ఉన్నాము. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కంటిన్యూషన్గా బండి వర్క్ జరుగుతూనే ఉంది. అయితే ఇక దాని తెలిసి ఈ మడితో మొత్తం కూడా ఫీల్డ్ అనేది అయిపోతుంది. చూడండి ఇదంతా కూడా ఇప్పుడు మనం కోసినాము. ఇది వచ్చేసినాము కింద భాగంలో నిన్న కోసినాము. ఈరోజు ఇది మొత్తం కూడా కోయడం అనేది జరిగింది. మనకి పొలం కింద పడడం వల్లనే బాగా ఇబ్బంది అనేది అవుతుంది. టైర్లో కూడా చూడండి ఎట్లా మట్టి అనేది అంటుందో బాగా అనేది అవుతుంది. ఇంకా అన్ని మళ్ళ కంటే ఈ మడి ఇంకా ఘోరంగా అనేది మనకి మట్టి అనేది అంటడం అనేది జరుగుతుంది. మన ఫ్రెండ్స్ అనేది వచ్చారు చూడండి. మన పొలం దున్నా సరే వస్తారు, మనం ఇట్లా మిషన్తో కోసినా సరే వస్తూనే ఉంటాయి మన కొంగ ఫ్రెండ్స్. చూడండి ఫైనల్గా అయితే అయిపోయింది. ఎంత మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఎన్ని గంటలు కోసాము అనేది నేను మిషన్ ఆగిన తర్వాత అనేది మీకు చూపిస్తాను. చూడండి కొత్త మిషన్ తీసుకొచ్చి బురదలో పెడితే ఈ విధంగా ఉంది. వెనక టైర్ చూడండి ఇట్లా ఉందో, బటనే కనపడట్లేదు టైర్లకి. వెనకటి వాటికి చూడండి బటనే కనపడట్లేదు. ఇట్లాంటి ఫీల్డ్లో కోయడం అనేది చాలా కష్టమే, ఎందుకంటే బండికి లోడ్ పడుతుంది. చూడండి బండి అంతా కదల్లాక అనేది కూడా పోతుంది. ఈ విధంగానే ఉంది ఫీల్డ్. మన బానెట్ చూడండి డస్ట్ అనేది ఎట్లా పట్టింది. నిన్న పొద్దుట్లో కోసినా కూడా మనకి డస్ట్ అనేది పట్టలేదు, కానీ ఇప్పుడు డస్ట్ అనేది పట్టింది. కటర్ బార్కి చూడండి మట్టి అనేది ఏ విధంగా ఉందో. ఇంకా కటర్ బార్ లేపితే మాత్రం మరీ ఘోరంగా అనేది ఉంటుంది మట్టి. మేమేం చేస్తున్నామంటే మట్టి ఎక్కువ పెట్టినప్పుడు ఏంటంటే బండి అనేది ఆపి కటర్ బార్కి ఉన్న మట్టి అనేది తీస్తున్నాము. చూడండి మీకు చూపిస్తాయి. ఆ కుప్పలు ఉన్నది మొత్తం కూడా మనకి మట్టి. అది చూడండి మట్టి ఎట్లా ఉందో ఆ దరిన చూడండి మట్టి, అదంతా కూడా మట్టే. కటర్ బార్ మట్టి చూడండి ఏ విధంగా ఉందో, గుట్టలు అనేది పడుతుంది. ఇదంతా కూడా కటర్ బార్కి మట్టి అనేది పట్టింది. చూడండి కింద కూడా చూడండి ఏ విధంగా ఉందో మొత్తం మట్టి. ఇట్లా ఉంటుంది ఫీల్డ్. ఇట్లాంటి ఫీల్డ్ కోసేటప్పుడు కొంచెం మిషన్ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. మన వాళ్ళు ఏంటంటే ఇలాంటివి పెడితే మిషన్ అనేది తొందరగా ఖరాబ్ అవుతుందని కూడా అంటున్నారు, కానీ తప్పట్లేదు. ఈ కొంచెం మనకి దిగబడుతుంటే వదిలేసినాము. అయితే ఈరోజు అనేది కోస్తున్నాము. పైన మొత్తం కూడా కోసుకొని వచ్చి ఈరోజు ఈ కొంచెం అనేది కోస్తున్నాము. అంటే దిగబాటు అంటే మరీ దిగబాట్లేదు, కానీ వర్షం అనేది బాగా రావడంతో మొన్న సగం కోసి అనేది ఆఫ్ చేసేసినాము. ఈరోజు మళ్ళీ ఈ గింత అనేది కోస్తున్నాము. ఈ గింత కోసుకుంటే మనకి ఈ రోజుతో ఈ ఫీల్డ్ అనేది క్లోజ్ అనేది అయిపోతుంది.
ఈ కొంచెం అనేది మనకు ఉన్నది. ఫైనల్గా వచ్చేసి అయిపోయింది. ఇప్పుడు మనం ఒడ్లు అనేది కారుస్తున్నాము. ఈ డబ్బాతో లాస్ట్. ఇక మనము ఎన్ని గంటలు వచ్చిందో నేను చూపిస్తాను. ఒడ్లు కూడా ఎలా ఉన్నాయో నేను ఈ వీడియోలో అనేది చూపిస్తాను. ఒడ్లు అనేది ఈ విధంగా అనేది ఉన్నాయి. అక్కడక్కడ మట్టి కుప్పలు అనేది ఉన్నాయి. దాదాపు 6 గంటలు చిల్లర అనేది కోసాము. 6 గంటల 6 నిమిషాలు అనేది కోసాము పొద్దున్న నుంచి. ఫీల్డ్ మొత్తం కూడా కంప్లీట్ చేసుకొని ఇంటికి అనేది బయలుదేరాము. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి.